ఈరోజు మనం ఒక చిన్న లవ్ స్టోరీ చెప్పుకుందామా. జీవితంలో కొన్ని పరిచయాలు ముందుగానే ప్లాన్ చేసి జరగవు. అది జరగాలని రాసి ఉంటే తప్పకుండా జరుగుతాయి. అది ట్రైన్ ప్రయాణంలో అయినా, బస్లో అయినా, వర్షంలో అయినా. ఈ కథ అలాంటి ఒక అనుకోకుండా జరిగే పరిచయం గురించి. ట్రైన్లో మొదలైన ఈ ప్రేమ ప్రయాణం మీ హృదయానికి తప్పకుండా తాకుతుందని, మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా. విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళే నైట్ ట్రైన్. కిషోర్ తన విండో సీట్లో కూర్చొని బయటికి చూస్తాడు. తను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తాడు. హైదరాబాద్కి తిరిగి వెళ్తున్నాడు. ట్రైన్ స్టార్ట్ అవుతుంటే కిషోర్ మనసులో నేనొక్కడినైనా అనుకుంటూ ఈ నైట్ ప్రయాణం ఎలా జరుగుతుందో, ఎలా నడుస్తుందో అని అనుకుంటాడు మనసులో. ట్రైన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక అమ్మాయి చాలా హడావిడిగా ట్రైన్ ఎక్కుతుంది. విండో సీట్ నుండి కిషోర్ చూస్తాడు. ఆ అమ్మాయి చేతిలో ఒక పెద్ద బ్యాగ్, భుజానికి ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని వస్తుంది. ఒంటరిగా ప్రయాణిస్తుంది ఆ అమ్మాయి. వచ్చి ఆమె సీట్ వెతుకుతుంది. కిషోర్ కూర్చున్న సీట్ ఆపోజిటే ఆ అమ్మాయిది. వచ్చి కూర్చుంటుంది ఆ అమ్మాయి. ఎక్కడికి వెళ్తున్నారండి? హైదరాబాద్కే వెళ్తున్నారా అని మెల్లిగా కొంచెం కంగారుగా అడిగాడు కిషోర్. అవునండి అని అంటుంది ఆ అమ్మాయి. మీ పేరు అని అడిగాడు కిషోర్. అనన్య. మరి మీ పేరు? నా పేరు కిషోర్. అంతే, 2 పేర్లు, ఒక ట్రైన్, 2 మనసులు, ఒక నైట్. ట్రైన్ వెళ్తుంది. రాత్రి చీకట్లో వెలుతురు కిటికీలో నుండి కనుమరుగైపోతుంది. అలా కిటికీ బయట నుండి చూస్తే చంద్రుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. అనన్య, కిషోర్ ఇద్దరు ల్యాప్టాప్ తెరిచి వర్క్ చేసుకుంటారు. కానీ కిషోర్ అనన్య వైపు పదే పదే చూస్తూ ఉంటాడు. అనన్య ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఏదో డిజైన్ చేస్తూ ఉంటుంది. తను ఒక గ్రాఫిక్ డిజైనర్. వర్క్ అయ్యాక అనన్య ల్యాప్టాప్ క్లోజ్ చేసి నిద్ర రావట్లేదు అని అంటుంది. కిషోర్ అవునండి అని అంటాడు. అని అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ నవ్వు చూసి కిషోర్ మైమర్చిపోతాడు. మనసులో ఏదో తెలియని ఒక ఫీలింగ్. అలా చూస్తూ ఉండిపోయాడు. ట్రైన్ పరిగెడుతుంది. బయట చెట్లు, గ్రామాలు, పొలాలు వెనక్కి పరిగెడుతున్నాయి. కంపార్ట్మెంట్లో మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అనన్య, కిషోర్ మాత్రమే మెలకువగా ఉన్నారు. మెల్లిగా లో వాయిస్లో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అనన్య విజయవాడలో ఒక అడ్వర్టైజ్మెంటింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటుంది. వారానికి ఒక్కసారి క్లయింట్ కోసం హైదరాబాద్కి వెళ్ళి వస్తుంది. కిషోర్ హైదరాబాద్లో ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు పని పిచ్చోలే. ఇద్దరి ఇష్టాలు, సినిమా ఇష్టాలు, ట్రావెలింగ్ అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ఇష్టాలన్నీ కలుస్తున్నాయి. రాత్రి 2 గంటలకు ట్రైన్ ఒక చిన్న స్టేషన్లో ఆగింది. ఇద్దరు కిటికీలోంచి చూస్తారు. అక్కడ ఒక వ్యక్తి ప్లాట్ఫామ్ మీద ఒంటరిగా ఏదో చూస్తూ ఉంటాడు ఆకలితో. అనన్య అతనికి హెల్ప్ చేయాలనుకొని అనన్య దగ్గరున్న ఎక్స్ట్రా ఫుడ్, అలాగే కిషోర్ దగ్గరున్న ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని అతనికి ఇచ్చింది. అప్పుడు కిషోర్ అనన్యది ఎంత మంచి మనసు అని అనుకుంటాడు. ఆమె సున్నితమైన మనసు కనిపించింది కిషోర్కి. అలా ఆలోచిస్తూ కిషోర్ నిద్రపోతుంటాడు. అనన్య కూడా అలా నిద్రపోతుంది. అలా తెల్లవారింది. వాళ్ళిద్దరూ దిగే స్టేషన్ వచ్చింది. వాళ్ళ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని బయటికి వస్తారు. స్టేషన్ అంతా చాలా హడావిడిగా ఉండడంతో వాళ్ళు మాట్లాడుకోలేకపోతారు. ఎవరి దారులు వారు వెళ్ళిపోతారు. మరి వాళ్ళ ప్రయాణం ఇక్కడికే ముగిసిందా లేదా ఇప్పుడే మొదలైందా చూడాలి. ఇంకా మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. తెలుసు కదా, మీ కమెంట్సే నా అక్షరాల కుప్పిరి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో కలుద్దామా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు నేను మీ రిచిత రైటింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please do like, share, subscribe my channel Rishita Writings.